సార్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రంలో 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో 3,500 కోట్ల రూపాయల పైచిలకు డబ్బు అవినీతి మార్గాన అవినీతి పరుల ఖజానాకు వెళ్ళింది, అవినీతి పరుల బొక్కసంలోకి వెళ్ళింది, అవినీతి పరుల ఇళ్లలోకి వెళ్ళింది, అవినీతి పరుల జేబుల్లోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతిమయమని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొన్న డిసెంబర్లో ఈ 3,500 కోట్ల రూపాయల కుంభకోణం పైన అవినీతి పైన దర్యాప్తు చేయటం కోసం ఒక సిట్ వేసినారు. ఆ సిట్టుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నేతృత్వం వహిస్తున్నారు, ఒక ఐజీ స్థాయిలో. ఆ సిట్ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టీం లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి టీం గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ చంద్రబాబు గారు నియమించిన ఈ సిట్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి గారి టీం అబ్బా అంటున్నది. సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. బాగుందిగా ఇది? సిట్ దెబ్బకి జగన్ టీం అబ్బా. ఎందుకు అబ్బా వరలరామయ్య గారని మీరు అడిగితే నేను చెబుతాను. నేను పేపర్లో వస్తున్న దాన్ని బట్టే మాట్లాడుతున్నా. ఈ అవినీతి డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మద్యం ఎలా జరిగింది, మద్యం వాళ్ళదేమిటి, వాళ్ళ పద్ధతులు ఏమిటి, ఏ రకంగా సరఫరా చేశారు, వాళ్ళ ఆలోచన మనందరికీ తెలుసు. క్యాష్ ఇచ్చి కొనుక్కోమన్నారు. దేశమంతా మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, డిజిటల్ పేమెంట్ చేయండి అని వారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మద్యంలో మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదు, క్యాష్ ఇవ్వాల్సిందన్నాడు. అక్కడే ఆ డొల్లతనం బయటపడింది, అక్కడే స్టార్ట్ అయింది. అవినీతికి బీజం అక్కడే స్టార్ట్ అయింది. 3,500 కోట్ల రూపాయలు కాదు రాజశేఖర్ బాబు గారు, ఇంకా ఎక్కువ కొట్టేసింది టీం. ఇదొక పకడ్బందీగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగా మేల్కొన్నారు కనుక, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా స్టడీ చేశారు కనుక, ఆయన అవినీతి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు గమనించారు కనుక అతను నువ్వు వద్దురా బాబు అనుకొని చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారాన్ని ఒప్పగించడం జరిగిందని చెప్పుకొని తెలియజేస్తూ ఉన్నా. ఈ అవినీతి డబ్బు ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎవరికి రీచ్ అయింది? సింపుల్ అండి. దీనికి ఒక ఆలోచన అక్కర్లా, ఎక్కడ వెళ్ళిందనే ఆలోచన అక్కర్లా. ఒక దొంగల ముఠా ఉంటుందండి, ఒక కంజర్ భట్ టీం ఉంది, లేకుంటే మనందరికీ వాడుకలు ఉండే పేరు స్టోర్పురం. గతంలో అంతా, ఇప్పుడంతా స్టోర్పురం కూడా చేంజ్ అయిపోయింది. ఇట్స్ ఓకే. నేను పోలీస్ ఆఫీసర్ ఎన్నోసార్లు వెళ్ళాము, అక్కడ రైడ్ చేశాం. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. గతంలో స్టోర్పురం టీం ఉందండి. ఆ దొంగల ముఠాకి ఒక నాయకుడు ఉంటాడు. ఎవరు దొంగతనం చేసినా ఈ నాయకుడికి తెలియాలి, నాయకుడి దగ్గరకు రావాలి. అది నాయకుడి దగ్గరకు వచ్చినంత నాయకుడు అప్పుడు పంచుతాడు. రే చెన్నయ్య నువ్వురా నీకు ఇది, పుల్లయ్య నువ్వురా నీకు ఇది, వెంకయ్య నీకు ఇది, యేసోబు నీకు ఇది అని పెడతారు. ఈ మద్యం కుంభకోణం డూ యూ మీన్ టు సే కసిరెడ్డి ఒక్కడే కొట్టేశాడండి? 3,500 కోట్ల రూపాయలు కసిరెడ్డి అనే అతను కొట్టేస్తాడా? అతనే దాచుకుంటాడా? మీరు కూడా ఆలోచించాలి సార్. పాత్రికేయులు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలా. ఏం జరిగింది 5 ఏళ్లలో? ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది? బేరీజ్ వేయాలా.
ఒక వ్యక్తి కొద్ది సమయంలో ఒక అనుమానితుడు 29 సార్లు దుబాయ్కి వెళ్ళాడంటే ఏముందండి దుబాయ్లో? దుబాయ్లో ఎవరిని చూడటానికి వెళ్తారండి? వాళ్ళ అన్నం చూడటానికి వెళ్తారా? వాళ్ళ బాబాయిని చూడటానికి వెళ్తారా? వాళ్ళ బంధువుని చూడటానికి వెళ్తారా? 29 సార్లు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఆ 5 ఏళ్ల పాలనలో 19 నుంచి 24 వరకు సంవత్సరాల వరకు 5 ఏళ్ల పాలనలో మద్యం కుంభకోణం ద్వారా కొట్టేసిన డబ్బు దుబాయ్లో ఉంది, దుబాయ్కి చేరింది. దీనికి మార్గదర్శకత్వం వహించింది రాజు కసిరెడ్డి. ఎవరి కసిరెడ్డి? ఏమన్నా బయటోడా? ఎవరు పెట్టారు ఇతన్ని? ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? ఎక్కడి నుంచి వచ్చాడు వీడు? ఎవరు తెచ్చారు ఇతన్ని? ఎవరు పెట్టారు ఇతన్ని? ఎంతటి బాధ్యతాయుతమైన బాధ్యతలు ఇతనికి ఎవరిచ్చారు? మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఎస్ అనకుండా, మీరు ఓకే అనకుండా, మీరు సై అనకుండా, మీరు ఇట్లా బొట్టనీళ్ళు ఇట్లా పెట్టకుండా అతనే చేస్తాడండి? రాష్ట్ర ప్రజలు నమ్ముతారండి? ఇట్లా పెడితే, ఇట్లా పెట్టకుండా చేశాడండి? కొట్టేశారా అతను? నేను అందుకే అంటున్నాను, నేను నాయకుడికి తెలియకుండా చేస్తారా? 3,500 ఏదో 10 రూపాయలు 20 రూపాయలు తిన్నాడంటే అర్థం ఉంది. ఎంత ఘోరం అంటే ఎంత ఘోరం అంటే, ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా మాటికి దుబాయ్? ఈ కసిరెడ్డి అనేవాడండి, మీ అందరూ గమనించాలి సార్. రాష్ట్రపతి, నేను ఎందుకంటే ఈరోజు నాకు ఈ సబ్జెక్ట్ కూడా లేదు, అయినా నేను వచ్చాను చెప్పాలి కదా అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆశ్చర్యం వేసేది నాకు. ఏం మాట్లాడినాడు ఆయన? శుద్ధ పూసలు, నీతికి మారుపేరు వీళ్ళందరూ. ఏమి జరగలే. 5 ఏళ్ల పాలన నాది, సత్యహరిశ్చంద్రుడి పాలన, రామరాజ్యం నాది, అవినీతి రహిత పరిపాలన అన్నట్టు ఆయన చెబుతూ ఉంటే ఆశ్చర్యం వేసి బాధేసి, ఒకవేళ రాష్ట్ర ప్రజలు ఎవరైనా అతని మాటలను నమ్ముతారేమన్న భయంతో వచ్చాను ఇప్పుడు ప్రెస్లో మాట్లాడటానికి. ప్రెస్లో అతను మాట్లాడిన మాటలన్నీ అబద్ధమని చెప్పడానికి వచ్చాను నేను. రుజువులతో సహా మీకు చెప్పడానికి వచ్చాను నేను. రాజు కసిరెడ్డి దుబాయ్ వెళ్ళాడు. ఏ పేరుతో వెళ్ళాడండి? నేను ఒక్కట సార్, మీరు చెప్పండి. ఒక మనిషి పేరు మార్చుకొని దొంగ పాస్పోర్ట్ తోటి విదేశాలకు వెళ్ళి తిరిగి వచ్చాడంటే అతను నీతిపరుడు అని చెబుతారా? అనుమానితుడా? చెప్పండి సార్, పాత్రికేయులారా మీరు. ఆ రాజు కసిరెడ్డి అనేవాడు అరెస్ట్ అయిన రోజున ఎవరి పేరుతో వెళ్ళాడు దుబాయ్? ఏ పేరుతో వెళ్ళాడు దుబాయ్? వాడి దగ్గర ఉన్న పాస్పోర్ట్ ఏమిటి? ఏ పేరుతో ఉంది? నిజాయితీపరుడా? నిజాయితీపరుడు మారు పేరుతో పాస్పోర్ట్ పెట్టుకుంటాడండి? నిజాయితీపరుడు మారు పేరుతో విదేశాలకు వెళ్ళొస్తాడండి? అదే దొంగ, తప్పుడు ఆలోచనలు, చీటర్. అతనికి మీరు తీసుకెళ్ళి రాష్ట్ర ఖజానా అతనికి అప్పచెప్పారు. 3,500 కోట్ల రూపాయలు కొట్టేశాడు. కొట్టేసి ఆడొక్కడే తింటాడండి? 3,500 కోట్ల రూపాయలు జీర్ణించుకునే శక్తి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ పేరు మీరు తిన్నారని అంటలా, ఎవరు తిన్నారని అడుగుతున్నా. పోనీ మీరు చెప్పండి, ఒక ప్రెస్ మీట్ పెట్టి 3,500 కోట్ల రూపాయలు ఏదైతే సిట్ దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో ఆ డబ్బు, అవినీతి డబ్బు అంతా కూడా వాడే కొట్టేశాడని చెప్పండి. వీళ్ళటండి పత్రికా సోదరులారా, దుబాయ్లో ఆ రూమ్ ఏదో ఉందట, వాడెవడో శ్రావణ్ రావు అని, అక్కడ అది కూడా చూడాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్ రాడు. వాడికి ఒక ఫ్లాట్ ఉంది అక్కడ దుబాయ్లో. ఆ ఫ్లాట్లో ఈ నోట్ల కట్టలన్నీ పరుచుకొని ఒక బెడ్ లాగా వేసుకొని దానిపైన దుప్పటేసుకొని ఒక దిండేసుకొని పడుకుంటారట. అంటే మంచం ఎంత ఎత్తు ఉంటుందండి? 2 feet ఉంటుంది జనరల్గా. 2 feet ఉంటుందా? 2 feet ఉంటుంది. అంటే 2 feet into 6, 6 into 6 ఎంత వైశాల్యంలో డబ్బుకు కట్టలు పేర్చారు ఒకసారి అందుతుందా మనకి? ఆ డబ్బు కట్టల మీద పడుకుంటారంట వీళ్ళు. నేను అడుగుతున్నా, మీరు మంచంగా బెడ్గా ఏర్పాటు చేసుకున్న నోట్ల కట్టలు ఎక్కడేయండి అవి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి సమాధానం. మన వాళ్ళు ఉండే దుబాయ్లో ఉండే ఆ శ్రావణ్ రావు ఫ్లాట్లో నోట్ల కట్టల మీద మన వాళ్ళు పడుకుంటున్నారంటే ఆ నోట్ల కట్టలు ఎక్కడే సార్?
మన రాష్ట్రంలో కదా, మన రాష్ట్ర ప్రజలే కదా, మీవే కదా, నావే కదా, ఆయనవే కదా, 5 కోట్ల ప్రజల సొమ్మే కదా. 5 కోట్ల ప్రజల సొమ్ము, 5 కోట్ల ప్రజల సంక్షేమానికి ఉపయోగించవలసిన సొమ్ము, రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకునేవాడి సొమ్ము, సోడాలు అమ్ముకునేవాడి సొమ్ము, రిక్షా తొక్కేవాడి సొమ్ము, ఆటో తొక్కేవాడి సొమ్ము, కూరగాయలు అమ్ముకునేవాడి సొమ్ము, రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునేవాడు సొమ్ము, దోశలు అమ్ముకున్నాడు సొమ్ము. జగన్మోహన్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిత్వంలో, కసిరెడ్డి గారి నాయకత్వంలో 29 మంది పేర్లు ఇచ్చారు ప్రస్తుతానికి. వీళ్ళందరూ కలిసి కొట్టేసి దుబాయ్ తీసుకెళ్తే మీరు వాళ్ళందరూ శుద్ధపోసలని చెబుతారా? దాని గురించి నోరు తెరవరా? ఆ ముద్దాయిలు ఎవరో పట్టుకోండి అని నోరెత్తి మాట్లాడరా? జగన్మోహన్ రెడ్డి అంటే కన్నా మాట్లాడారండి మాజీ ముఖ్యమంత్రి. సిట్టు వేశారు, చాలా సంతోషం, వెలికి తీయండి, అవినీతి ఎలా జరిగింది, ఒకవేళ నాకు తెలియకుండా జరిగిందా, వాళ్ళందరినీ బుక్దాం అని అన్నారండి ఎక్కడన్నా? మీ మౌనం అర్ధాంగీకారం కాదా? మద్యం కేసులో సిట్టు దర్యాప్తు చేస్తుంటే మీరెక్కడ ఒక్క ప్రెస్ మాట్లాడలేదు. నాకు తెలుసు తెలియదని కూడా అనలేదు. మీరు దొంగల్ని పట్టుకోండి అని అనలేదు. అవినీతి పరులను శిక్షిద్దామని చెప్పి కూడా మీరు అనలేదు. రాష్ట్ర ప్రజలకు ఎంత అన్యాయం చేశాడు. రాష్ట్ర ప్రజలారా, మీకు తెలియజేస్తున్నా నేను, మన సొమ్ము, మనందరి సొమ్ము, రాష్ట్ర ప్రజల సొమ్ము 3,500 కోట్ల రూపాయలు దుబాయ్కి ఈ ముఠా కొట్టేసిందంటే, దుబాయ్లో స్ట్రీట్ ప్లాంట్ అంటండి, దే ఆర్ టు బి కన్ఫర్మ్డ్. దుబాయ్లో రియల్ ఎస్టేట్ అంటండి, దుబాయ్లో వ్యాపారం అంటండి. ఇది అక్కడ టెక్కర్ అండ్ కంపెనీ అని వాళ్ళు పెడితే, వీళ్ళు ఒక ఆరు చేర్చి ట్రక్కర్ అండ్ కంపెనీ అని వీళ్ళు పెడుతున్నారు. అంత దుర్మార్గం అండి ఇదంతా కూడా. అక్కడ కంపెనీలు పెడుతున్నా. నేను అందుకన్నాను, సిట్ ఏర్పాటు చేసిన రోజే చెప్పాను, నేను ప్రెస్ పెట్టమని చెప్పాను. దుబాయ్లో ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలా? అసలు సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలి, ఒక ఇన్వెస్టిగేషన్ టీం పెట్టాలి అక్కడ. లేకపోతే ఒక్కరోజు ఈ సిట్ వల్ల పూర్తి అవ్వదు. జగన్ రెడ్డి టైంలో 5 సంవత్సరాల్లో ఎవరెవరు వచ్చారు దుబాయ్, ఏమేమి వ్యాపారాలు పెట్టారు, వాళ్ళకి పెట్టడానికి అక్కడే డబ్బు. ఒక సామాన్యుడు వెళ్ళి విదేశంలో వెళ్ళి వ్యాపారం చేయగలడండి? అలంతా జగన్మోహన్ రెడ్డి గారి టీమే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దుబాయ్ అంటే ఆయన ఉలిక్కి పడుతున్నాడు. ఆయనకి ఎంత ఉందండి? 10 ఏళ్ల క్రితం ఆయన ఎంత, ఇప్పుడెంత? ఈ రకంగా అవినీతి సామ్రాట్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి టీం 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని సిబిఐ ఛార్జ్ షీట్లు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి టీం సిట్ దెబ్బకి గజగజ వణుకుతుంది. దే ఆర్ షివరింగ్ ఇన్ దేర్ షూస్. కాళ్ళలో వణుకు బయలుదేరింది వాళ్ళందరికీ కాదా? సిట్టు దెబ్బకి మీరు అబ్బా లేదా? ఎవరు రేపెవరు? ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ ఎంపీ, దట్ మ్యాన్, సన్ ఆఫ్ ద మినిస్టర్, ఫార్మర్ మినిస్టర్ మిథున్ రెడ్డి? వేర్ ఈజ్ హీ నౌ? చూశాను, ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నట, ఛానల్స్లో వేస్తున్నాడు, దొరకట్లేదట. ఎందుకు? ఆడికి ఎంపీకి ఆ కర్మ పట్టింది. మారువేషం వేసుకొని తిరగవలసిన కర్మ ఎందుకు పట్టింది ఎంపీకి? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారా? విశ్లేషిస్తారా? నా ప్రశ్నకు సమాధానం చెబుతారా? ఒక ఎంపీ, మీకు అత్యంత ఇష్టడైన ఎంపీ మారువేషాలు వేసుకొని అండర్ గ్రౌండ్కి ఎందుకు వెళ్ళిపోయాడండి? సమాధానం చెప్పగలరా? రేపు ఎవరు వెళ్తారు? అలాగా రేపు ఎవరు వెళ్తారు? అందుకే నేను ఈరోజున ప్రభుత్వాన్ని, సిట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ఆనరబుల్ చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంకా చాలామంది పెద్దలు ఎవరెవరైతే ఈ కుంభకోణానికి సంబంధాలు కలిగి ఉన్నారో వాళ్ళందరి పాస్పోర్ట్లు సీజ్ చేయండి సార్. విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను ఎవరిదాని పేర్లు నేను చెప్పను, అందరికి అర్థం అవుద్ది. రాష్ట్రంలో ఎవరు పాస్పోర్ట్ వరలరామయ్య సీజ్ చేయమంటున్నారో అది అందరికి అర్థమవుతుంది. ఈ మద్యం కుంభకోణానికి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో 5 సంవత్సరాల్లో జరిగిన ఈ మద్యం
కుంభకోణం విషయంలో కనెక్షన్ ఉన్న వాళ్ళందరి పాస్పోర్ట్లు కూడా దయచేసి సీజ్ చేయండి, కోర్టు ద్వారా సీజ్ చేయండి. యూ ఫైల్ ఎ మెమో ఇన్ ది ఆనరబుల్ కోర్ట్. అయ్యా వీళ్ళకి సంబంధం ఉంచేటట్టుంది, ఈ రాయి వీళ్ళందరికీ తగిలేటట్లుంది, ఇందులో భాగస్తులు వీళ్ళందరూ కూడా పట్టమని ఎగిరిపోయి. ఆ రోజున అలర్ట్గా చేయకపోతే చెవిరెడ్డి ఎక్కడుండేవాడండి ఈ రోజున? హ్యాట్స్ ఆఫ్ టు సిట్. ఆ రోజున సిట్ యాక్టివ్గా ఉండకపోతే, వాడిని పికప్ చేయకపోతే ఆ రోజున ఎక్కడ ఉండేవాడు? దుబాయ్ నుంచి టాంజానియా నుంచి ఏదంటే లక్సెంబర్గ్. ఇది ఆయన రూట్ అట. వెళ్ళిపోయి ఇక దొరకడక, వాడు రాడిక తిరిగి. అందుకే చాలామంది విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది కనుక దయచేసి వాళ్ళ పాస్పోర్ట్ల ముందు సీజ్ చేయండి. వాళ్ళందరికీ లుక్అవుట్ నోటీస్, ఒకవేళ అమాయకులు ఒకళ్ళిద్దరు ఉన్నా కూడా నథింగ్ రాంగ్, లుక్అవుట్ నోటీసులు ఇచ్చేయండి వాళ్ళందరికీ. టిల్ దిస్ సిట్ కంప్లీట్స్ దేర్ ఇన్వెస్టిగేషన్. సిట్ దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వీళ్ళెవరూ దేశం విడిచిపోవటానికి లేదు. విదేశాలకు పోతే తిరిగి రారు. వాళ్ళు ఇంగ్లాండ్ పోయినా, అమెరికా పోయినా, ఇంకో చోటుకు పోయినా, దుబాయ్ పోయినా, శ్రీలంక పోయినా తిరిగి రారు. కనుక వీళ్ళ పాస్పోర్ట్లన్నీ కూడా సీజ్ చేయాలని చెప్పి కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, సిట్కు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అందుకే మీ అందరికీ తెలుసు, డైవర్షన్ పాలిటిక్స్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ మద్యం కుంభకోణంలో ఎంత వాళ్ళ ప్రతిష్ట దిగజారిపోయింది. రేపెవరు అరెస్ట్ అవుతారో, రేపెవరు అండర్ గ్రౌండ్కి పోతారో, రేపెవరు కనపడకుండా పోతారో, రేపెవరు మారువేషాలు వేసుకు తిరుగుతారో తెలుసు. కనుక 100 కోట్ల రూపాయలకు కేజ్రీవాల్ ప్రభుత్వం పడిపోయింది ఢిల్లీలో. 100 కోట్ల రూపాయలు మద్యం కుంభకోణం. ఇది 3500 కోట్ల కుంభకోణం. విదేశాలకు పాకిన కుంభకోణం. లాట్ ఆఫ్ మనీ లాండరింగ్ హ్యాస్ బిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ కుంభకోణంలో అందరి ఆ పార్టీ ప్రతిష్ట, ఆ నాయకుల ప్రతిష్ట మొత్తం కూడా మసకబారిపోయింది. కనుక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టు. ఈ రఫా నైట్ సైగ చేద్దాం, నైట్ నరుకుదాం, పగలెళ్ళి తెలియనట్టుగా పలకరిద్దాం, ఇదంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో చేయమని ఆదేశాలు ఇచ్చారట. వాళ్ళు చెప్పాలా ఇచ్చారా లేదని. వైకాపా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఈ మద్యం కుంభకోణం విషయం ప్రజలు చర్చించుకోకుండా ఉండేందుకు ఈ రఫా ఈ నరకడం జరగటంతా మొదలుపెట్టారు. అందుకే నేనంటున్నాను, వీళ్ళందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలి. ఎవరు మీకు తెలిసి ఈ పార్టీకే సిట్ విల్ హ్యావ్ ఎన్ ఐడియా ఎవరెవరు ఉంటారు ఇందులో, ఎవరెవరు ఉంటారు, ఎక్కడికి చేరింది, ఎవరు బాధ్యులు, ఈ కుంభకోణంలో ఎవరెవరు ఉన్నారు. అతను ఎవరు సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పిలవాల, అందరూ వస్తారు. నోబడీ ఈజ్ అబౌవ్ లా. చట్టానికి ఎవరు అతీతులు గారు, వాడు ఎంతటి వాడైనా సరే. అందుకే వాళ్ళ పాస్పోర్ట్లని సీజ్ చేయాలి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. చివరగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్లో, ఐపీఎస్ ఆఫీసర్లు భయపడుతున్నారు చంద్రబాబు గారి పరిపాలనలో. అమాయకులైన ఐపీఎస్ ఆఫీసర్లని అరెస్టు చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్న, సునీల్ కుమార్ అమాయకుడా జగన్మోహన్ రెడ్డి గారు? తప్పుడు కేసులు రిజిస్టర్ చేసి ఫైర్ సర్వీస్లో డబ్బులు కొట్టేసిన సంజయ్ అమాయకుడా? ఒక మహిళ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆ అధికారులు అమాయకులా? వాళ్ళందరినీ ఆదేశించిన సీతారామాంజనేయులు అమాయకుడా? ఎవరు అమాయకులు సార్ మీరు అనేది? ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, వీళ్ళు అమాయకులు అని చెప్పగలరా? కెన్ యూ కమ్ ఫర్ ఏ ఓపెన్ డిబేట్? ఈ అధికారులు తప్పు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం రైట్ అని నేను వస్తా, మీరు వస్తారా? ఈ అధికారులు మీకు మంచి వాళ్ళలాగా అనిపించవచ్చు, మీకు సాయం చేశారు కనుక, మీ కనుసన్నల్లో నడిచారు కనుక, మీ కనుసన్నల్లో అన్ని రకాలుగా తప్పుడు పనులు చేయడానికి సహకరించారు కనుక మీకు మంచివారుగా కనిపించవచ్చు. కానీ చట్టానికి మంచివారు కాదు వీళ్ళు.
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ రోజున మీ టైంలో చట్టం తన పని చేయలేదు, మీరు చెప్పిన పని చట్టం చేసింది అక్కడ. దట్ ఈస్ ది డిఫరెన్స్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా న్యాయస్థానాలు లేవా? వీళ్ళు నల్లపోసలైతే అన్ని రోజులు రిమాండ్లో ఉంటారా? ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియజేస్తూ నేను ఒక్కటే రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మద్యం కుంభకోణాన్ని రాజకీయం చేయటం మాకు ఇష్టం లేదు. మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమిటంటే రాష్ట్ర ప్రజలందరికీ ఆలోచన చేయండి. కూటమి ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి వ్యక్తిత్వం ఏమిటి, ఆయన పరిపాలనా విధానం ఏమిటి, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎలా పరిపాలన చేశారు, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన అవినీతి ఏమిటి, ఈ రెంటిని బేరీజు వేసుకోవాలా? ఆయన ఒక పార్టీకి నాయకుడిగా ఆ పార్టీ ఎలా నడుస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎలా నడుస్తుంది? ఆ పార్టీ నాయకులు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, ఈ పార్టీ ఎలా ఉంది? బేరీజు వేసుకోవాలా మీరు కూడా. ఊరికే పోవటానికి లేదు. ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడినా. అందుకని మీరు న్యాయ నిర్ణేతలు, యు ఆర్ ది రియల్ జడ్జెస్. 5 కోట్ల రాష్ట్ర ప్రజలు, మీరు రియల్ జడ్జెస్. 3,500 కోట్ల రూపాయలు దుబాయ్లో ఉంది. నోట్ల కట్ల మీద వాళ్ళు పడుకుంటున్నారు. నోట్ల కట్లకి దుప్పటేసి ఆ దుప్పట మీద పడుకుంటున్నారంటే ఆ డబ్బు మనది సార్. మన రాష్ట్ర సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు, మన బిడ్డల సంక్షేమానికి ఉపయోగపడవలసిన డబ్బు, మన బిడ్డల చదువులకు ఉపయోగపడవలసిన డబ్బు, మన దిగువ స్థాయి వాళ్ళ అభివృద్ధికి ఉపయోగపడవలసిన డబ్బు. ఆ డబ్బు అవినీతి రూపేణా ఈ టీం కొట్టేసి దుబాయ్ తీసుకెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తుంటే మనం ఎవరు నిన్నామండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దుబాయ్కి వెళ్ళి ఈ 10 మంది వ్యాపారాలు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎప్పుడైనా విన్నామండి? బెజవాడ నుంచి ఎవరైనా స్టీల్ ప్లాంట్ పెట్టారండి అక్కడ? తిరుపతి నుంచి ఎవరైనా వెళ్ళి దుబాయ్లో స్టీల్ ప్లాంట్, రియల్ ఎస్టేట్ చేసి ఏమి వింటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిటి సార్ అక్కడ రియల్ ఎస్టేట్ ఏంటి సార్? ఏదో అమరావతిలో చేస్తున్నారు, లేదా కోకటపల్లె కోకాపేటలో చేస్తున్నారు అంటే దెర్ ఇస్ సమ్ మీనింగ్. దుబాయ్ వెళ్ళి ఏంటి సార్ ఇది? మీకు అనిపించట్లేదా? మీ టీం ఎటువంటి టీం అది? రాష్ట్ర ప్రజలారా అర్థం చేసుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం కూడా తప్పులు తడక ఆయన కాపాడుకోవటం కోసం, తాను ఒక పార్టీకి నాయకుడిని చెప్పుకోవటం కోసం తప్పితే త్వరలోనే పెద్దల వాళ్ళు కూడా ఇబ్బందులు పడతారు. ఈ అవినీతి సిట్ ఎవరిని వదిలేటట్టుగా ఏం కనిపించటం లేదు అని చెప్పి తెలియజేస్తూ సిట్టు దెబ్బకి జగన్ ముఠా అబ్బా అన్నది మాత్రం నిజం. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? యూఆర్ అట్ లిబర్టీ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్.